లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జోగి రమేష్ బెయిల్ రద్దు అవ్వటం ఖాయమా? అలాగే అదనంగా ఆయన పైన మరో 4 కేసులు. విషయం ఏంటి అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన గురించి అంత ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోనీ రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా ఏం చేశారు అని చెప్పేసి చెప్పుకుందామంటే అది లేదు. కానీ ఆయన చేసిన చేష్టలు ఉంటాయి చూసారా, సేవలు కాదు చేష్టలు, వాటి మీద చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. సో ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఒక పెద్ద హైడ్రామా క్రియేట్ చేసి ఆ తదుపరి సాక్షి మీడియా ముందు మొత్తం ప్రొజెక్ట్ చేశారో అది బూమ్రాంగ్ అయ్యి చివరికి జోగి రమేషే జైలు గోడల మధ్య ఉండేలాగా అక్కడ సాక్ష్యాధారాలన్నీ ప్రూవ్ అయినాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన 84 రోజుల పాటు జైలు గోడల మధ్య ఉండారు. తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది. గట్టిగా బెయిల్ వచ్చి 10 రోజులు 15 రోజులు అవుతుంది అనుకోండి బహుశా, అంతే. అంతకు మించేం కాదు. సాధారణంగా ఎవరైనా సరే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆయన జైలు గోడల మధ్య నలిగిపోయిన తర్వాత బయటికి బెయిల్ మీద ఎప్పుడైతే వచ్చారో వచ్చినప్పటి నుంచి కూడా ఏ విషయాల్లో కూడా ఆయన అంత యాక్టివ్గా లేరు. మనకు ఎందుకు వచ్చిన గొడవలే, ప్రస్తుతం మన టైం బాగోలేదనే తరహాలోనే ఉన్నారు. అది మంచి గుణం కూడా, తప్పేముంది అందులో. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడండి, అధికారంలో ఉండగా మామూలుగా కాదు, నోటితోనే పని. 24 గంటలు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని గట్టిగా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసేవాడు. అటువంటి కొడాలి నాని ఓడిపోయినామంటే ఎక్కడా కూడా నోరు తెరవాల, సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? మనం అనుగాని చోట అధికుల మన రాదు అన్నట్టు మనకి ఇప్పుడు ఈ సమయాల్లో మనం ఎక్కువగా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయిపోయారు. దానికి తగినట్టుగానే ఆయన సేఫ్గా ఉన్నారు. వల్లభనేని వంశీ కూడా ఇప్పుడు అట్లాగే సేఫ్గా ఉన్నాడు. కానీ జోగి రమేష్ తీరు అలా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువసార్లు అరెస్ట్ అయితే ఆయన అనుకోండి, నాకు తెలిసి వైసీపీలో మొన్న ఓడిపోయినప్పటి నుంచి. ఒకటి అగ్రిగోల్డ్స్ భూములు కుంభకోణానికి సంబంధించిన దాంట్లో, ఆ తదుపరి ఈ కల్తీ మద్యం, ఇప్పుడు తాజాగా అది బెయిల్ కూడా రద్దయిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ఏమిటి అంటే ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారండి, రావడం విరుచుకుపడ్డారు అధికార పార్టీ పైన. సరే, పాలసీల మీద పడ్డారా, వాళ్ళ పాలన మీద పడ్డారా అంటే అవి కాదు. ఈయన పదే ఇక అదే ధోరణిలో గతంలో ఏ రకంగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ నోటికి పని చెప్పారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేతికి పని చెప్పారు, చేతిలో కర్రలు అవి పెట్టుకొని. సో ఆ ధోరణికి ఏమి తీసిపోదు అన్నట్లుగా, తగ్గేదే లేదన్నట్లుగా ఆయన ఈ వ్యవహార శైలితో మొన్న రావడం విరుచుకుపడ్డారు. దాని తదుపరి ఈ ఎపిసోడ్ ఒకటి వచ్చింది. ఇక్కడ కూడా గట్టిగానే పని చెప్పటం అది ఇది అని. ఇక భాషా పదజాలం తెలుసు కదా, మామూలుగా అరే తురే అనే మాట్లాడేవాడు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతే, నువ్వేంట్రా బాబు, అదేంట్రా బాబు అని మాట్లాడేటప్పుడు అది పవన్ కళ్యాణ్ గారినైనా, లోకేష్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా అరే తురే అనే మాట్లాడేవాడు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి ఒకరు, లోకేష్ ఏమో మినిస్టరు, ఐటీ మినిస్టరు, విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు కూడా నువ్వేంట్రా బాబు, అదేంట్రా బాబు అని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎలా స్వాగతిస్తారండి ఎవరైనా? సభ్య సమాజం, మీ వైసీపీ వాళ్ళు ఏమైనా సరే దాన్ని ఆహ్వానిస్తారేమో, సమర్థిస్తారేమో. కానీ సామాన్య ప్రజలు ఉంటారు చూసారా, టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు పక్కన పెట్టండి, సామాన్యులు ఉంటారు, న్యూట్రల్ వ్యక్తులు. వాళ్ళు ఏ పార్టీ కాదు, మంచి ఏంటి చెడు ఏంటి, ఎవరు వ్యవహార శైలి ఏంటి మాత్రం చూస్తారు. వాళ్ళ దృష్టిలో మాత్రం జోగి రమేష్ అనే వ్యక్తి చాలా గట్టిగానే ఈయన మాత్రం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం అయితే ఆ సంకేతం పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఏంటది, ఇక్కడ కొవ్వు కలిసింది అనేదేమో ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో మాట్లాడుతుంటే, ఇక్కడ లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడు, కొవ్వు తగ్గిందా తగ్గలేదా ఇట్లాంటి పదాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ఒక తంతు. అసలు మీరు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చింది, సచ్చిచెడి అట్టగా బెయిల్ వచ్చింది, వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో అందు గురించి ఇప్పుడు సిట్ అధికారులు తాజాగా ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకో తెలుసా, ముందు ఆయన బెయిల్ రద్దు చేయండి అర్జెంటుగా అని చెప్పేసి. ఎందుకంటే సమాజాన్ని అస్థిరపరుస్తున్నాడు, కుల మతాలు మధ్య విద్వేషాలు సృష్టించేలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయన అనాల్సింది అంటాడు, చివరికి వచ్చేసరికి బలహీన సామాజిక వర్గం అంటాడు. అది రిజర్వేషన్ కేటగిరీ అనమాట.
సో మనం అనాల్సినవి తిట్టాల్సినవి అన్నీ అనేస్తాం, చివరికి వచ్చేసి బలహీన సామాజిక వర్గం అంటాం. అందు గురించి సిట్ అధికారులు ఏం చేశారంటే, ఇలా కాదు ముందు ఆయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. మరి దానిపైన విచారణ జరుగుద్ది. ఇక దాదాపుగా బెయిల్ అనేది రద్దు అవుద్ది. ఎందుకంటే సాధారణంగా బెయిల్ మీద వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొంచెం సత్ప్రవర్తనతో వ్యవహరిస్తామని, సమాజాన్ని అస్థిరపరిచేలాగా మాట్లాడనని, మత విద్వేషాలు కులమత విద్వేషాలు రెచ్చగొట్టేలాగైతే అది ఎవరిపైన ఎప్పుడైనా కానీ చర్యలు ఉంటాయి. కోర్టు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయరు. కోర్టేగా అసలు ఎవరు ఎంటర్టైన్ చేయరు. కోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తుంది. సో ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు. దానికి తగినట్టుగా ఇప్పుడు సిట్ అధికారులు చెప్తుంది ఏంటి, ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ బయట ఉంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలను కావచ్చు, సాక్షులను కావచ్చు ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఒక్క జోగి రమేష్కే కాదు, జోగి రాము, జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా బెయిల్ రద్దు చేసుకోపోతుంది. ఏది ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి వాళ్ళ తమ్ముడు కూడా అనుభవించాల్సిన పరిస్థితి కనుక. సో ఇప్పుడు ఆ బెయిల్ రద్దయింది అనుకోండి, పరిస్థితి ఏంటి, మళ్ళీ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఒకటి. ఇది కాకుండా పార్ట్ 2 ఉంది. ఆ పార్ట్ 2 ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన తీరు. ఆల్రెడీ దీని ముందు వీడియోలో నేను మార్నింగ్ చేసిన వీడియోలో చెప్పాను, ఈ ఇంట్లో పెట్రోల్ బాంబులు వేశారని చెప్పేసి అంటున్నాడు కదా, జోగి రమేష్ కూడా అన్నారు కదా, దానిపైన విచారణ జరపాలి అర్జెంటుగా. అసలు ఆ పెట్రోల్ బాంబు ఎవరు వేశారు ఏంటి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా, ఎవరు చేశారు, వాళ్ళని మాత్రం పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాల్సిందే. సో అసలు డొల్లతనం అంతా బయటపడింది అక్కడ. ఇది ఒక తంతు. ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడిన మాటలకి 4 కేసులు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మనకు, ఇంకా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికైతే ఒక 4 కేసులు అయితే రెడీగా ఉన్నాయండి, నమోదైనాయి ఆయన పైన. తిరువూరులో, ఇబ్రహీంపట్నంలో, తిరుపతిలో, చిత్తూరులో, ఈ 4 చోట్ల ఇతని పైన 4 కేసులు నమోదైనాయి. సో ఇంకా ముందు ముందు ఎన్ని నమోదవుతాయో తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఊపిరాడ కొట్టుబిట్టాడన్నట్టుగా పరిస్థితి అయితే ఉంటుంది. వల్లభనేని వంశీ పైన ఎన్ని కేసులు నమోదయ్యాయి ఆ సమయంలో, ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు ఎలా షిఫ్టింగ్ మీద షిఫ్టింగ్లు అవుతానే ఉండేవి. సో అంతకాలం ఆయన అనుభవించాడు. బహుశా జోగి రమేష్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉండబోతుందా. బోనస్గా మరి జోగి రాము ఇద్దరు, జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలను కావచ్చు, సాక్షులను కావచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ గట్టిగా పేర్కొంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ రద్దయ్యే ఛాన్స్ అయితే మాత్రం 99% ఉందని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు సాధారణంగా మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే కొంచెం ఆచితూచి మాట్లాడాలి. అది కూడా నేను చెప్పిన సామెతలాగానే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక తరహా ఉండాలి, సరే అధికారం కోల్పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది. ఇప్పుడు మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓటమి చెందినప్పుడు ఎలా ఉంటారు అంటే విమర్శిస్తారు, విమర్శించాలి, తప్పులేదు. కానీ అది ఎప్పుడు పాలన పైన సద్విమర్శలు చేస్తే, సహేతుకమైన విమర్శలు చేస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడ పదే పదే నోటికి పని చెప్పేసి అరే తురే అని మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా ఎవరికైనా ఒక ఓర్పు సహనం అనేది ఉంటుంది. అది దాటిన తర్వాత పరిస్థితులు ఎలాగే ఉంటాయి. కానీ ఏ ఒక్కరు వాటిని సమర్థించరు. చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. నిజంగా జోగి రమేష్ అప్పుడు మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ఇంత పెద్ద పంచాయతీ ఉండేది కాదు. ఇంటికాడ ఉండేసి ఇట్లా అంటే ఇదంతా ఇంటెన్షనల్, కావాలి, జరగాలి, ఇలా చెయ్యాలి. చేసిన తర్వాత పబ్లిక్లో మనం ప్రొజెక్ట్ చేయాలి, ఇదిగో చూసారా ఎలా అటాక్ చేస్తున్నారో అని చెప్పేసి చూపించుకోగలగాలి. పోనీ అంతిదిగా ఉన్నప్పుడు హైడ్ అవటం ఎందుకు, ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాక్కోవడం ఎందుకు? సో ఉండండి, రండి, ఓపెన్గా నేనున్నాను ఇక్కడేనని చెప్పేసి అప్పుడు అంతే. నేను ఎప్పుడు రెడీయే, ఎప్పుడైనా సరే రండి అరెస్ట్ చేసుకున్నానని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాగే ఛాలెంజ్ చేశాడు. తీరా కట్ చేస్తే కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా అబ్స్కాండ్ అయిపోయారు. ఆ తర్వాత ఎక్కడో పట్టుకున్నారు పోలీసులు. అప్పుడు దాకా వాళ్ళు దొరకల. సో మాట చెబుతాం వేరు, ఆ మాట మీద నిలబడతాం వేరు చేతల రూపంలో. సో ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి ఏంటి అంటే ఈ రకంగా అప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, ఆ టైంలో పెట్రోల్ బాంబు వేశారు, మా నాన్నగారికి 80 ఏళ్ల వయసు ఉంది, మరి ఫ్యామిలీ ఉంది, 80 ఏళ్ల వయసు ఉన్న తండ్రి ఉన్నాడు, మనతోనే ఉంటున్నాడు. ఇటువంటిప్పుడు మనం ఎక్కడ ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఆచితూచి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతమంది వైసీపీ నాయకులు ఉంటే అటు అంబటి రాంబాబుని, ఇటు జోగి రమేష్, వీళ్ళిద్దరి పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకు వెళ్ళారు అని అంటే వీళ్ళు మాట్లాడిన తీరు, వీళ్ళు మాట్లాడిన తంతు. ఇంతకంటే వైసీపీలో ఇంకా గొప్ప నాయకులు లేరా ఆ రకంగా మాట్లాడేవాళ్ళు? ఆ రకంగా ఎందుకు వెళ్ళా వాళ్ళ మీదకి? మీరు మాట్లాడిన తీరు. సో
ఇదే జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద రాడ్లు అవేంటి బాదులు పట్టుకుని వెళ్ళిపోయి నిరసన చెప్పొచ్చు. దీన్ని ఏమంటారు మరి? అలా సమర్థించుకోవాలంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు ఆ తర్వాతే కదా ప్రమోషన్ వచ్చింది మంత్రిగా. సో ఇప్పుడు జోగి రమేష్ ఏంటి, ఎవరికైనా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త కోస్త పరివర్తన అనేది ఉంటుంది. ఆ పరివర్తన లేదు, ఏమీ లేదు, పాడు లేదు మనకి. సో ఇంకా గట్టిగా మాట్లాడతాం. అదేమిటంటే మా జగనన్న మన వెనకాల ఉన్నాడు కాబట్టి, అదేమిటి అంటే మన కార్డు వాడేయడానికి బీసీ కార్డు ఒకటి ఉంది కాబట్టి ఇంకేముంది మన బలహీన సామాజిక వర్గం అని చెప్పేసి అనొచ్చు. బూతులు తిడటానికి, దాడులు చేయటానికి అప్పుడు మాత్రం బలహీన సామాజిక వర్గం ఏముండదు. అప్పుడు బలంగానే వెళ్ళిపోతాం అవతల వాళ్ళ మీదకి అటాకింగ్కి. కానీ అవతల వాళ్ళు ఏదైనా జరిగినా మనం తప్పులు చేసినప్పుడు కేసులు పెడితే మాత్రం అప్పుడు బలహీన సామాజిక వర్గం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు నాకు ఒక రిక్వెస్ట్, దయచేసి ఈ నేరాలకు కూడా ఏమైనా రిజర్వేషన్ కేటాయించండి. లేకపోతే అప్పుడు ఎస్సీలు ఇన్ని రేపులు చేసుకోవచ్చు, ఇన్ని మర్డర్లు చేసుకోవచ్చు, బీసీలు ఇన్ని రేపులు ఇన్ని మర్డర్లు చేయొచ్చు, లేకపోతే ఇన్ని దాడులు చేయొచ్చు అనేది ఆ రకంగా ఉంది వీళ్ళు మాట్లాడుతుండే ప్రతిదీ కమ్యూనిటీ పరంగా. అంబటి రాంబాబు ఏమో నేను కాపు సామాజిక వర్గ నాయకుడా, కాపు సామాజిక వర్గానికి ఆయన ఏం చేశాడు మరి? ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తన కూతురు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు, అన్న పవన్ అన్న అది ఇదని అని చెప్పేసి. సో సామాజిక వర్గాలతో పని లేదండి. రాజకీయం చేయాలన్నప్పుడు రాజకీయం మాత్రమే చేయండి. సామాజిక వర్గాలను లేవనెత్తి ప్రతిదాన్ని కులానికి అంటగట్టేసి దయచేసి ఇట్లాంటి రాజకీయాలు చేయమాకండి. మీ నాన్నగారు మాట్లాడిన తప్పు అన్నప్పుడు తప్పుగా పరిగణించండి. ఆయన అనలేదు, ఈయన అనలేదు కాదు, మీ నాన్నగారే అన్నారు. నేను తొందరపాటున ఆ రకంగా మాట్లాడకుండా ఉండవలసిందండి. అది రియలైజేషన్. అంతేగాని ఇక్కడ కమ్యూనిటీలు తీసుకురావు దయచేసి. కమ్యూనిటీతో ఏం సంబంధం? ఇక్కడ వంగవీటి రంగా గారి పేరేంటి? అసలు వంగవీటి రంగా గారికి అంబటి రాంబాబు గారికి ఏమన్నా సంబంధం ఉంది అసలు? ఆయన ఎక్కడా, ఈయన ఎక్కడా? గుర్తుంచుకోండి, వంగవీటి రంగా గారు కేవలం 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే చిరస్థాయిగా నిలిచిపోయాడు చరిత్రలో ఆయన. అంబటి రాంబాబు 2 సార్లు గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశాడు, కానీ ఎవరికి తెలియదు పెద్దగా. అంటే పెద్దగా తెలియదు అంటే రంగా గారితో పోలిస్తే నేను అనేది ఆ ఉద్దేశంతో. కానీ మంచితనంగా కానీ పేదల కోసం పోరాడటం కానీ అది వేరు. సో దయచేసి రంగా గారు నన్ను అంబటి రాంబాబుని కంపేర్ చేయమాకండి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే జోగి రమేష్కి అయితే బెయిల్ రద్దు అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి జోగి రమేష్ ద్వారా అన్నట్లుగా. సో ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన సోదరుడు కూడా బెయిల్ రద్దు అయితే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.